ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దాం. ఈ ధనుసు రాశి వారికి చిత్త 2 పడ్డాయండి, బోల్తా 3 పడ్డాయి. కానీ ధనరేఖ లక్ష్మీ రేఖ భార్యాభర్తల సుఖం లేదు, భార్యాభర్తల సుఖం ఉండదు, తిన్న అన్నం ఒంటికి తలగదు. కానీ మీరు ఎంత చేస్తారో కానీ అంతనే వరకు ఉంటారు. కానీ భగవంతుని దయ వల్ల సీత మాట రాముడు వినాలే, రాముడి మాట సీత ఇంటనే మీ ప్రపంచం నడుస్తుంది. కానీ మీ అదృష్టం రేఖాడం బాగుంటుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయొచ్చు, నిదానమే ప్రధానం బాగుంటుంది. కానీ కొత్త పనులు కొత్త వ్యవహారాలు నిదానమే బాగుంటుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ కొత్త వ్యవహారం కొత్త జాబులో కానీ కొత్త ఉద్యోగంలో కానీ మీకు ఎక్కడ పోయినా కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ మంచిగా ఉంది. ఆ భగవంతుని దయ వల్ల మీకు తప్పకుండా కాపాడతారు. ఆ భగవంతుని వల్ల అనుకున్న పనుల్లో కానీ మీరు ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదు. మీరు ఒకరికి మీరు హెల్ప్ చేస్తారు, మీకు ఎవరు హెల్ప్ చేయరండి. మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించడు. మీరు ఇట్లా ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదండి. కానీ ఒకరికి అయ్యో అని ఇప్పటివరకు మీరు చేయి సాపరు. ఉంటే 10 రూపాయలు తింటారు, లేకుంటే ముద్రుకుంటారు. అట్లాంటి గుణం ఉందండి మీది. గుణం చాలా బాగుంది, అనుకున్న పనుల్లో కూడా బాగుంది. మీ కడుపులో పుట్టిన సంతానం వల్ల కానీ మీరు పైకి వస్తారు. మీ సంతానం గురించి మీ ఇల్లు చాలా పైకి వస్తుందండి. కానీ చాలా తొందర పడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి. మీరు ఎంత నిదానం చేయండి, ఆ భగవంతుని దయ వల్ల బాగుంటుంది. ఏదైనా చేయాలనుకున్నా కానీ కొత్త ఇల్లు కొత్త జాబు నిదానమే ప్రధానం బాగుంటుంది. నిదానంతో చేయండి. అని ఇల్లు కట్టాలనుకున్నా, కొత్త పెళ్ళి చేయాలనుకున్నా, కొత్త ఏదైనా చేయాలనుకున్నా కానీ మంచి గడియలు జరుగుతాయండి. నిదానమే ప్రధానం బాగుంటుంది. ఏదన్నా మీరు తొందర ఉడుకులాడితే ఏది కాదండి. ఉడుకుడుకు అన్నం తింటే నాలుక కాలుతుంది. అదే నిదానంతో తింటే మీ నాలుకకి రుచి ఉంటుందండి. అందుకని చెప్తున్నాను, మీ అదృష్టం రేఖ మంచిగా ఉంది. 2 పడ్డాయండి. కానీ మీ ఇంటి మీద నరకన్ను చాలా ఉన్నారు. 3 ఉందండి కన్ను, 3 కన్ను ఎడుపు ఉన్నారు. కానీ ఎవరిడిచిన వాళ్ళ నాలుకల మన్ను వేసుకుని వాళ్ళే పోతారు కానీ మీకేం కాదండి. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగా ఉంది మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. మీ అనుకున్న పనులు బాగానే జరుగుతాయి. ఆ భగవంతుని దయ వల్ల మీరు ఏ పని చేసినా కానీ నిదానం బాగుంది. అనుకున్న పనులు శంభో శంకర్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.